ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి జరిగే గంగానమ్మ జాతర జనవరి 31వ తారీఖున ఆఖరి ఘట్టం ప్రారంభమవుతున్న సందర్భంగా సుమారు 6 నుంచి 7 లక్షల మంది జనాభా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ప్రత్యేకంగా ఏలూరు పోలీసు ఆధ్వర్యంలో సుమారు 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రవణ్ కుమార్ గంగానమ్మ జాతరకు తరలివచ్చే భక్తులందరూ కూడా తమ తమ బంగారు ఆభరణాలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. జాతర సందర్భంగా ఎవరైనా వికృత చేష్టలకు పాల్పడినా, అసంఘటిత కార్యక్రమాలు చేసినా కూడా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని హెచ్చరించారు. దయచేసి మీరు ఇబ్బంది పడద్దు. అందుకనే మీకు ముందే చెప్తున్నాం, ఏదైనా ఇటువంటి ఏలూరు టౌన్ లోకి రావాల్సి వస్తే మాత్రం అనుమతి అయితే లేదు. 1-2 తారీఖుల నుంచి మీకు అనుమతి ఇవ్వము. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఏలూరు ఆశ్రమం వైపు నుంచి కూడా చెప్పేశాము. అయితే కార్లు, 2 వీలర్స్ మన కైకలూరు నుంచి వచ్చేవాళ్ళు, ఏలూరు ఆశ్రమం వెళ్ళాల్సిన వాళ్ళు మనకి ఏలూరు ప్రేమాలయం మీద గుండా తూర్పు వీధిలోకి విలాస్పేట మీద గుండా వచ్చి చాటపర్రు రోడ్లో గుండా కొడేలు వంతెన మీద గుండా రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిందిగా సూచిస్తమవుతుంది. అదేవిధంగా మీకు ఏదైతే ఈ జాతర సందర్భంగా కైకలూరు నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు లోకమూడి, ఆకువేడి, గుండి, గణపురం, నారాయణపురం, చేబ్రోలు, గుండుగోల హైవే మీద ఆశ్రయించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలన్నింటినీ కూడా టౌన్లో ఏదైతే మనకి పడమట వీధిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క లోపలికైతే ఎలా చేయం. దానికోసం ఎవరైనా కానీ రావాలంటే మాదేపల్లి ఇండియన్ ఆయిల్ బంకు, ఫిలాస్పేట్ సెంటర్, బనానా బార్ సెంటర్, సత్యనారాయణ థియేటర్, పాండురంగ సెంటర్, అజంతా సెంటర్, ఓల్డ్ బస్ స్టాండ్ మీద కంటే బ్రిడ్జి మీద కూడా వెళ్ళాలి. అది కూడా ఓన్లీ ద్విచక్ర వాహనాలకు మాత్రమే, కారులకు మాత్రమే ఎలా చేస్తున్నాం. చెప్పాను కదండి, ప్రేమాలయం మీద నుంచి ఇటువైపు ఎలా చేస్తాం. అంతేగాని మీకు అంబికా థియేటర్ వైపు అక్కడ కటాఫ్ పెట్టాము. అదేవిధంగా మనకి వంగాయగూడెం నుంచి వచ్చేటప్పుడు అక్కడ కటాఫ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇటు సరే, ఇటు భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కనుక మీకోసం సపరేట్గా ఆటోలు పెడతాం.